హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ పడాలా. హాయ్ నమస్తే అందరికీ. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది? బావుందా? కళ్యాణ్ అన్నట్టే అన్నానా? అన్నీ ఉంటానులేండి. ఏదో కొంచెం నేర్చుకుంటున్నాను కళ్యాణ్‌ని చూసి. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి కళ్యాణ్ గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఫుల్ అప్డేట్స్. అండ్ ఇంకోటేంటంటే నిన్న వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి చాలామంది హర్ట్ అయ్యారు. చాలామంది బాధపడ్డారు. చాలామంది అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ సారీ. అంటే నాకు చాలామంది నిన్న ఒక బాధలో ఉండి ఆ వీడియో పెట్టాననమాట. ఎందుకంటే నిన్న చాలామంది ఆ వీడియో పెట్టిన అమ్మాయి ఏంటంటే సగం వీడియో పెట్టింది. అలా నాకు చేసిన వాళ్ళు సగం సగం వీడియో పెట్టి నాకు చేశారు. ఇలా నువ్వు కళ్యాణ్‌ని ఇన్ని అంటే ఒక 6, 7 మంత్స్ నుంచి కళ్యాణ్‌నే కదా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. చూడు ఎలా చేశారో. నేను కొన్ని విషయాలేంటంటే కెవిన్ గారు ఫస్ట్ నేను వీడియోని పూర్తిగా అర్థం చేసుకోండి. అండ్ నేను చేసింది తప్పా? రైటా? సరే తప్పనే అనుకుంటున్నాను. మీ దృష్టిలో అందరి దృష్టిలో తప్పని మీరు అంటున్నారు. ఇక నుంచి నేను కళ్యాణ్‌ని పొగుడుతూనే వీడియోలు పెడతాను గానీ, అసలు తన తప్పొప్పుల నుంచి గానీ, తన గురించి గానీ, తనుజ గురించి గానీ నేనసలు ఇంకెవ్వరిని మనసుకి తీసుకోదలుచుకోలేదు. ఏందంటే నాకు వ్యూస్ ముఖ్యం అని నేనేదో అని అంటున్నారు కదా! వ్యూస్ కోసం చేస్తే వీడియోస్ ఎలా ఉంటాయో అది మీకు తెలుసు. బట్ వ్యూస్ కోసం చేశాను అంటున్నారు కాబట్టి, ఇంక నేను కళ్యాణ్‌నయితే పొగుడుతూనే మాట్లాడతాను. కానీ సహాయం చేయండి అందరూ. చాలామంది అక్క కళ్యాణ్ అలా చేశారు, ఇలా చేశారు అని డీఎం మాత్రం పెట్టకండి ప్లీజ్. మీరు హార్ట్‌కి తీసుకోండి. అది తీసుకోకండి. నేను హార్ట్‌కి తీసుకోకండి. మనకేంటి కళ్యాణ్‌ని పొగుడుతూ ఉండాలి. అంతే కదా! కళ్యాణ్ చాలా మంచివాడు. మీరందరూ కాదు. మీరందరూ ఫ్యాన్ కాకముందే కళ్యాణ్‌కి నేను ఫ్యాను. కళ్యాణ్‌ని నేను. అసలు డిమాండ్ పవన్‌కి వత్తాసుగా వీడియో చేస్తున్నాను అన్నారు చూడండి. యబ్బా! అసలు నా వీడియోలు ఇప్పటికి 500 వీడియోలున్నాయి. ఒక్క వీడియో అయినా డిమాండ్ పవన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు అసలు నా దాంట్లో డిమాండ్ పవన్ వీడియో ఒకటి చూపించండి. మీరు గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. అండ్ కెవిన్ గారు ఒకటే ఒక మాట ఏందంటే మీరు సిస్సో, బ్రోనో నాకు తెలీదు. బట్ ఆడపిల్లకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. నేను ఒక ఆడపిల్లని. ఒకవేళ నేను తప్పే చేసుంటాననుకోండి, మీ దృష్టిలో తప్పే చేశాను అని అంటున్నారు కదా! అలా చెప్పకూడదు, మీరు ఒకరితో పోల్చకూడదు అని చెప్పారు కదా! అంటే నేను ఏ విధంగా పోల్చానంటే తనుజ గురించి తనే చెప్పారు కదా! ఒకప్పుడు ఏందంటే నన్ను చాలా మార్చింది తనుజానే అని కళ్యాణ్ గారే చెప్పారు కదా! అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకటే అనే ఉద్దేశంతో చెప్పాను తప్పించి ఇంకేం లేదు. అక్కడ ఆ వీడియోలో అబ్బాయి ఉన్నాడని అది తర్వాత రిలీవ్ అయింది కానీ ఆ వీడియోని నేను నా వీడియోస్ కింద కామెంట్స్ గురించి కళ్యాణ్‌కి సంబంధం లేదండి. ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు కదా! ఏంటి అంటే ఆ అమ్మాయి పెట్టిన వీడియో కింద చాలా బ్యాడ్‌గా కామెంట్ పెట్టారు. నాకు నచ్చలేదు. ఆ కామెంట్స్ అంతా స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టేటప్పటికి నిన్న కొంచెం నేను బరస్ట్ అయ్యి ఏదో మీకు నచ్చిన విధంగా వీడియో చేశాను. మీ అందరికీ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్తున్నా అంటే మీకు నచ్చిన వీడియో చేశాను కాబట్టి సారీ చెప్తున్నాను. నేను కొంచెం అనుకున్నాను. కొంచెం నెగటివిటీ వస్తదనుకున్నాను. కానీ మరీ ఇంత నెగెటివ్ వస్తుందని నేను అనుకోలేదు. ఇంక నుంచి కళ్యాణ్ ఏం చేసినా నేను చాలా హ్యాపీగా పాజిటివ్ మాత్రమే చెప్తాను గానీ మీకు ఒక్క నెగెటివ్ కూడా నేను చెప్పదలుచుకోలేదు ఈరోజు నుంచి. అండ్ మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. లేకపోతే లేదు. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి ఇంకా కళ్యాణ్‌కి అందరూ క్వెషన్ అండ్ ఆన్సర్‌కి సమాధానం చెప్పారా? అంటే కళ్యాణ్ ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒకటి పెట్టారు కదా! ఒక క్వెషన్ అండ్ ఆన్సర్‌కి అంటే ఫస్ట్ వచ్చే 50 ప్రశ్నలకి తను సమాధానం ఆన్సర్ ఇస్తాను. మీరు 50 కామెంట్లు పెడితే వాటిలో ఎలాంటి ప్రశ్నలైనా అడగండి. ఎలాంటి అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలాంటివైనా అంటే క్వెషన్స్ ఎలాంటివైనా అడగండి. నేను చెప్తాను. మీకు దగ్గరగా ఉండడానికి నేను ఇదొక ప్లాన్ వేసుకున్నాను అన్నట్టుగా కళ్యాణ్ గారు చెప్పారనమాట. దాంట్లో మీరు ఏ క్వెషన్ పెట్టారు? ఏ క్వెషన్ పెట్టలేదు? కామెంట్ చేయండి. అసలు ఏం క్వెషన్ పెట్టారు? ఇంకోటేంటంటే అప్పుడే కళ్యాణ్ ఒక కామెంట్ అయితే పిన్ చేశాడనమాట. అదేంటంటే వాళ్ళ నాన్నకి సంబంధించింది. వాళ్ళ నాన్నకి సంబంధించింది కాబట్టి పిన్ చేశారు. ఆ క్వెషన్‌ని ఏందంటే మీరు ఇండస్ట్రీలో కళ్యాణ్ గారు మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారా? లేదా? అనేదానికి అంటే ఇది ఎవరు పెట్టారో కానీ ఈ ప్రశ్నకి మాత్రం పక్కాగా ఆన్సర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే 50 క్వెషన్స్‌కి ఆన్సర్ ఉంటుంది. ఇది ఇంకా చాలా మంది అడిగారు, "అక్క నువ్వు చెట్టు నాటావా కళ్యాణ్ పేరు మీద?" అంటే నేను నాటానండి. నేను మామిడి చెట్టు నాటాను. అంటే నాకు మామిడికాయలంటే చాలా ఇష్టం మామిడి పళ్ళంటే. అందుకని మామిడి చెట్టు నాటాను. ఇక నిన్న తనుజాని చూసి నేర్చుకోవాలి అది ఇది అని చెప్పాను కదా! అంటే కళ్యాణే చెప్పారు కదా! ఆ ఉద్దేశంతో ఆ వేతో చెప్పాను గానీ కళ్యాణ్‌ని ఎక్కడ తగ్గిచ్చాలని గానీ, ఎక్కడ తన్ని తగ్గిచ్చి చూడాలని గాని నాకు లేదు. తను ఫ్యూచర్‌లో మంచి హీరో అవ్వాలని, మంచి ఇదిగా తన ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే ఆహ్, తనెవరో తెలియకముందే థర్డ్ వీక్ నుంచే తను మాట్లాడే తీరు అది చూసి అంటే ఒక ఫ్యాన్ అయిన అమ్మాయిని నేను. అంటే నాకు అంకులండి మీకు నచ్చదు కదా! నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే క్లారిటీ ఏం లేదు. ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. నా వీడియోస్‌లో ఇంకా కళ్యాణ్ గురించి అసలు తను ఏం చేసినా, ఏమన్నా కూడా, ఏం చేసినా కానీ తన పాజిటివ్స్ మాత్రమే నా వీడియోస్‌లో ఉంటాయి. నెగెటివ్స్ అసలు నేను చెప్పదలుచుకోలేదు. మీరందరూ చెప్పారు కదా! వ్యూస్ కోసం, ఏదో పేరు కోసం. ఇక్కడ నాకు నచ్చిందేంటంటే మీరంతా ఇక్కడ నా ఫాలోవర్స్ కదా! నన్ను
చాలా అంటే ఇంచుమించు ఒక 8 మంత్స్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు కదా! నేను ఎలాంటి అమ్మాయిని, ఎలా అంటే కళ్యాణ్‌ని అలా మాట్లాడతానా అని ఎంత బాధేసుంటే నందు అలా మాట్లాడింది కళ్యాణ్ గురించి. అంటే ఎంతమంది తనకలా డీఎం చేసుంటారు. అంటే నేను ఎక్కువ సపోర్ట్ చేస్తానని చాలామంది అంటారు కళ్యాణ్‌కి. కళ్యాణ్ తరపున ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా దాన్ని ఎత్తి చూపరు మీరు. ఎక్కువ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తారు. ఎక్కువ కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫ్యాన్ అంటారు. బట్ మీ వీడియోస్‌లో అన్నిట్లో కళ్యాణ్ గురించే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు గాని, అప్పుడు గాని ఒకటే చెప్తాను. తనూజ గాని, కళ్యాణ్ గాని ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. కానీ తనూజ గారి మీద ఒక పాయింట్ ఎక్కువ కళ్యాణ్ ఎందుకంటే ఇష్టం అంటే కళ్యాణ్ మనలాగా కామనర్‌గా ఉన్నారు. తనూజ కూడా కష్టాలు పడి వచ్చింది. బట్ ఇప్పుడు పొజిషన్‌లో కళ్యాణ్‌కి అందరి సపోర్ట్ అవసరం అనే ఒక చిన్న థాట్‌తో నేను కళ్యాణ్‌ని ఎక్కువ అభిమానిస్తాను. అంతేకాని నాకు అందరూ సమానమే. కానీ ఇప్పుడిప్పుడు కామనర్‌గా ఉంటున్నాడు. కామనర్‌గా వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. మనం చేసుకోలేకపోయాం. అలా చేసుకున్న ఒకతనికి మన సపోర్ట్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి నేను సపోర్ట్ చేస్తున్నాను తప్పించి తన నెగెటివ్స్‌ని ఎత్తి చూపాలని, నాకేదో పీఆర్ అని నన్ను కళ్యాణ్ పీఆర్ అని కూడా అన్నారండి చాలా మంది. అలా అన్నారు, ఇలా అన్నారు. అయినా నేను ఏ రోజు నేను పట్టించుకోలేదు. మీరంతా ఉన్నారు కదా! కళ్యాణ్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ నాకు ఫాలోవర్స్ కదా! నన్ను ఒకరు ఏమన్నా అంటే వీళ్ళంతా నా కోసం వస్తారు కదా! అని ఒక ఇదుండేది నాకు. ఒక ధైర్యం ఉండేది. నేనెలాంటి వీడియో పెట్టినా కళ్యాణ్ గురించి అన్‌సీన్ వీడియోస్ చాలా మంది వద్దన్నా గూడా పెట్టమని చెప్పారు. చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ ఉన్నింది. ఇది గూడా చెప్తే నేను నందు మంచిగా ఆలోచించి పెట్టుంటుంది కదా! అని అనుకున్నాను కానీ ఇంత దాన్ని హర్ట్ అవుతారని మళ్ళీ దాని గురించి నా వీడియోస్ కింద అంటే ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టారు. అన్‌సబ్‌స్క్రైబ్ చేశారు. నేనేదో కోపంలో నిన్న మీలాంటి ఫాలోవర్స్ ఉండకలేను అంటే తెలివి తక్కువతనం అంటారు కదా! మెచ్యూర్డ్ అంటే ఇప్పుడు కళ్యాణ్‌కి నేను మెచ్యూర్ లేదు అని అన్నానని నేనేదో అన్నాను కదా! నాకే మెచ్యూర్ లేదని నాకనిపిస్తుంది. అంటే నేను గూడా అంత ఆలోచించకుండా నా వయసుకి తగ్గట్టుగా నేను ఆలోచిస్తున్నానా లేదా అనేది నాకిప్పుడు అర్థమవుతుందనమాట. అంటే హ్మ్. ఎట్లా బతకాలో ఇంకా తెలియట్లేదు. అంటే ఈ మనకు నా మనసుకు నచ్చింది అందరికి చెప్పేయాలి. అందరికి చెప్పాలి. అందరికి చెప్తేనే కదా ఎవరైనా మారుతారు అని అంటే నిజాన్ని చెప్పేద్దాం, ఉన్నది చెప్పేద్దాం అన్నట్టే అనిపిచ్చింది కానీ ఇది కరెక్ట్ వే కాదు. ఇలా చెప్పకూడదు అని మీరు ఒక సున్నితంగా ఇది చాలా రోజుల నుంచి నందుని చూస్తున్నాం కదా! నందు ఇలా పెట్టకూడదు నందు, ఇలా చేయకూడదు నందు అని ఒక మాట చెప్పుంటే నేను తనుజ గారి మీద కూడా ఆ రోజు నేను కళ్యాణ్ ఫ్రెండ్స్ మాత్రమే అని బయటకొచ్చి కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను అదే బ్యాడ్‌గా చేస్తున్నారు అని చెప్పినట్టు అప్పుడు కూడా నేను మీకు స్టాండ్ తీసుకొని తనుజ గారి మీద ఇంకా వీడియోస్ చేయనని అప్పుడు మాటాడాను. అప్పుడు గూడా నేను తనుజ గారి మీద వీడియో తీశాను. అంటే తనుజ గారిని అడిగినట్టు నిలదీసినట్టు మీరు హౌస్‌లో అలా లేరా? ఇలా లేరా? అని అడిగినట్టు చేశాను. అప్పుడు కూడా తనుజ ఫ్యాన్స్ నన్ను బాగా యేసుకున్నారు. అలా మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేశారు. అలా చేశారు. బట్ ఇది మ్యూచువల్ ఫ్యాన్స్‌కి సంబంధం లేని విషయం. ఎందుకంటే నా ఒపీనియన్ నాకు అందరూ అలా డీఎం చేసేటప్పటికి ఏమైపోతుందో కళ్యాణ్ ఫ్యూచర్ అంటే చాలా మంది పని కట్టుకొని ఉన్నారు కళ్యాణ్ గురించి. కానీ మీరు చెప్పాల్సింది నాకేంటి నా మంచి కోరేవాళ్ళు అండ్ నేను చాలా చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నాకు చెప్పాల్సిందేంటి? ఇలా కాదు నందు ఇలా చెప్పకూడదు. ఒకవేళ నీకు చెప్పాలనిపిస్తే తనుజ గురించి తప్పిచ్చేసి కళ్యాణ్ గురించి పాజిటివ్ వేలో చెప్పు నందు అని ఒక్క కామెంట్ పెట్టేసుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ అందరూ అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసి ఒక్క వీడియోతోనే అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం కూడా నాకు బాధ అనిపించలేదు. ఇక్కడ నన్ను తిట్టినందుకు కూడా బాధ అనిపించలేదు. కానీ వేరే వాళ్ళ వీడియోస్ కింద కూడా వెళ్లి బుజ్జి అనే ఆమె అది ఇది అని మేనర్స్ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా అది ఇది ఏంటండి? నేను ఆడపిల్లని కదా! అది ఇది అంటాం. నేను ఎవరినైనా తుస్కారంగా ఇప్పటి వరకు ఎవ్వరినైనా ఒక్క మాట మాట్లాడానా? అది ఇదే నాకు నిజంగా నిన్నైతే ఏడుపొచ్చేసింది. విజయక్క నాకెంత సపోర్ట్ చేసేది విజయక్క. ఆ విజయక్క కాదు గాని, రాధా గారు గాని చాలా అంటే చాలా వీళ్ళెందుకు నన్ను ఇంత అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. సర్లేండి కాదు ఇక్కడ తిట్టినందుకు నాకేం బాధ అనిపించలేదు. కానీ వేరే వాళ్ళ వీడియోస్ కింద వెళ్లి బుజ్జి గారు అది అది అలా మాట్లాడింది. అది ఇది ఎలా మాట్లాడింది. అదేంటండి అది? ఇన్ని రోజుల ప్రేమ ఇదేనా మీరు నా మీద చూపిచ్చింది? సర్లేండి. ఇంక అవన్నీ వదిలేసేయండి. నిన్న వీడియో అయిపోయింది. అందరూ హర్ట్ అయ్యుంటే చాలా 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 సారీ. నేను ఎప్పుడు కళ్యాణ్ గురించి నెగెటివ్‌గా అంటే నాకు అనిపించినా ఇది అంటే డీఎం చేసినా నేను అన్ని డీఎమ్స్ ఆపేస్తాను ఇంకా నేను. ఎందుకంటే వాళ్ళు ఏదోకటి అంటారు. నేను ఏదోకటి చెప్తాను. అంటే కళ్యాణ్‌కి తెలియాలి ఎలా అయినా తెలియాలని ఒక థాట్‌తో కళ్యాణ్ ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటే నేనెవరు చెప్పేదాన్ని కానియండి. తనెలా ఉంటే నాకెందుకు ఏంటి నేనెవరు తనకి చెప్పేదానికి చెప్పండి. ఏదో సపోర్ట్ చేయాలనిపించింది అప్పట్లో 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు అందరికి ఓట్లేయమని చెప్పాను. అందరికి సపోర్ట్ చేయమని చెప్పాను. తన మంచి గురించి చెప్పాను. అన్నీ ఇప్పుడు ఎవరికీ పనికిరావు. ఒక్కగానొక్క వీడియో ఒకే ఒక వీడియో నేను నిన్న పెట్టేటప్పుడు కూడా అనుకున్నా. చూద్దాం ఎంతమంది నెగెటివ్స్ ఎంతమంది నెగెటివ్ ఉన్నారా నాకు అనుకున్నాను. చాలా అంటే నేనైతే 50% అనుకుంటే 100% నన్ను అసలు నిన్న ఎంత నెగెటివ్ చేశారంటే ప్యానెల్‌లో కూడా నా గురించే మాట్లాడుకున్నారు. సూపర్ అండి మీరసలకి. మీలాంటి ఫాలోవర్స్ మీలాంటి అభిమానం చూపించేవాళ్ళు కళ్యాణ్‌కి ఉండటం నేనైతే అదృష్టం అని అనుకుంటున్నాను. అంటే ఒకరు ఏమన్నా గాని దాంట్లో నిజాలు తెలుసుకోకుండా కళ్యాణ్‌ను
తరపున నిలుచుకుంటున్నారు చూసారా? సో గ్రేట్ అండి అసలకి నిజంగా. కానీ కెవిన్ గారు మీరైతే నాకు నిజంగా నచ్చలేదు. చాలామంది నన్ను ముందు నందు నువ్వు ఇలాంటి వీడియోస్ చేస్తావు అని అనుకోలేదు. అలా ఇదే అన్నారు కానీ, కెవిన్ గారు మీరైతే అసలు ఒక ఆడపిల్లని మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. మరి ఇక రాత్రి మీకు నిద్ర ఎలా పట్టిందో నాకైతే అర్థం కాలేదు. నిజంగా మీ మీ కామెంట్స్‌ని నేను చాలా చాలా చదివాననమాట. నీకు సిగ్గు లేదా? నీకు విగ్గు లేదా? నువ్వు అది ఇది అబ్బా! అసలు నిజంగా మీరు నాకు అన్న అవుతారో, బ్రో అవుతారో, మరి సిస్ అవుతారో నాకు తెలీదు కానీ మీరు ఎదురుగా ఉంటే మీ కాళ్ళు పట్టుకోవచ్చు. అంటే ఒక అమ్మాయిని ఇంత ఇదిగా కూడా మాట్లాడతారా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిన్న వీడియోస్ గురించి అందరికి క్లారిటీ ఇచ్చాను కదా! నాకు చాలామంది డీఎం చేసి ఆ ఒక్క ఉన్న పిక్‌ని నాకు 10, 15 మంది డీఎం చేసి నాకు అది పెట్టారంటే నాకెంత బాధ అనిపిస్తది చెప్పండి. మీరు బాధంటే నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళకి అందుకే నేను ఇంకా ఇన్‌స్టాలో డీఎంనే ఓపెన్ చేయను. ఎవరు వచ్చి మాట్లాడేదానికి అప్పుడు ఉండరు కదా! ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను నేను ఇంక నుంచి. ఇంతేనండి సంగతులు. ఇంకా మనకి రేపు ప్రోమో ఒకటొచ్చింది కదా! కళ్యాణ్ ప్రోమో ఒకటొచ్చింది కళ్యాణ్‌ది. అదే కుక్ విత్ జాతిరత్నాలు. అది రేపు మాట్లాడుకుందాం. అన్‌సీన్ వీడియోస్ రేపటి నుంచి మళ్ళీ మొదలుపెడతాను. ఎందుకంటే ఈ 2 రోజులు కళ్యాణ్ అప్డేట్స్ ఎక్కువున్నాయి. తనుజ గారి అప్డేట్స్. తనుజ గారి అప్డేట్స్ నేను తర్వాత వేరేగా చేస్తాను. ఇక నుంచి నేను వీళ్ళ వీడియోస్ కూడా కలిపి చేయాలనుకోవట్లేదు. అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్ మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇద్దరిని కలిపి చెయ్యక్క అంటే మీకోసం మాత్రం చేస్తాను. అండ్ కళ్యాణ్‌కి సెపరేట్‌గా వీడియో ఉంటాయి. తనుజ గారికి సెపరేట్‌గా వీడియో ఉంటాయి. నాకైతే వాళ్ళిద్దరు ఇష్టం కాబట్టి వీడియోస్ ఆపండి, వీడియోస్ పెట్టకండి అని చెప్పే హక్కు మీకైతే లేదు. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అయినా పెట్టుకోండి. ఓకే. కానీ 10 మంది దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు చూసారు. అది ఇది దానికి, దీనికి అని. నేను కూడా మీకు ఒక చెల్లెల్ని, అక్కనని మాత్రం గుర్తుపెట్టుకోండి. నిన్న వీడియో అయితే నేను నా మనస్ఫూర్తిగా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకా ఎవ్వరి మీదైనా ఒట్టేసి చెప్తున్నాను. కళ్యాణ్ మంచి కోసమే చేశాను. మీరది నమ్మినా, నమ్మకపోయినా మీ ఇష్టం ఇంకా. ఓకే అండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసింది. సబ్స్క్రైబ్ మీ ఇష్టం. చేయాలనుకుంటే చేయండి. కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.